ఇటీవల కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతోంది. 30 నుండి 35 సంవత్సరాలు వచ్చేసరికి జుట్టు శాంతం తెల్లగా అయిపోతోంది. ఇలా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణాలేంటి? నివారణ మార్గాలేంటి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. సాధారణంగా విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ బి9 లోపిస్తే చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుందని ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్ డెర్మటాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ భావుక్ థీర్ చెప్తున్నారు. 2019లో ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్లోని ఒక నివేదికలో చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని పేర్కొన్నారు. కాల్షియం లోపం వల్ల చాలా మందిలో జుట్టు గ్రే అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. శరీరంలో పిత్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారి వెంట్రుకలు కూడా చిన్న వయసులోనే తెల్లగా మారిపోతాయన్నారు ఆయుర్వేద వైద్యులు. అంతేకాకుండా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి సరైన ఆహారం తీసుకోకపోవటం కూడా కారణమంటున్నారు. పైత్యరసం అధికంగా ఉత్పత్తి కావటం వల్ల జుట్టు మూలాలు దెబ్బతింటాయని, దీనివల్ల జుట్టు నెరిసిపోతుందని చెప్తున్నారు. పిత్తం అధికంగా ఉత్పత్తి కావటం వల్ల కొంతమందికి శరీరంలో మెలనిన్ లోపం ఏర్పడి జుట్టు రంగుపై ప్రభావం చూపుతుంది. శరీరంలో పిత్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవారు త్రిఫల చూర్ణం తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజు ప్రాణాయామం చేయటం వల్ల కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఇక శరీరంలో విటమిన్ బి12, బి9 లోపాన్ని అధిగమించాలంటే పచ్చి కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవటం చాలా అవసరమని డైటీషియన్లు చెప్పారు. అంతేకాకుండా గుడ్డు, సాల్మన్ చేపలను కూడా తినవచ్చు. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి పాలు, పెరుగు, గుడ్డు తినవచ్చు. వీటిని పాటించే ముందు విటమిన్ బి12, విటమిన్ డి పరీక్షలు చేయించుకోవటం చాలా ముఖ్యం. ఈ విటమిన్స్ లోపిస్తే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. దీంతో విటమిన్ లోపాన్ని సులభంగా భర్తీ చేయొచ్చు. ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే.